ఇప్పుడు వాటిని మళ్ళీ కార్యక్రమాన్ని ఉగాది ఆ రోజు సంక్రాంతి రోజు మనము సుమారుగా 1711 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ రోజు చాలా మందికి కూడా చెప్పాం. మిగతా సుమారుగా 350 పైకి ప్లాట్లు ఆ రోజు ఇవ్వలేకపోతున్నాము. ఏ కారణం చేత ఆ రోజు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా కేసెస్ అంటే మనం రిజెక్ట్ చేసిన కొంతమంది ప్రైవేట్ పట్టాదారులు కమిషనర్ ఆఫ్ అపీల్స్, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అని వాళ్ళ దగ్గర కోర్టు కేసు వేయటం, తద్వారా అవి కొట్టేయకుండానే మనం ప్లాట్ ఇచ్చినట్టయితే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోయి మొత్తం అంతేందుకు ఆగిపోతున్న ఉద్దేశంతో అది ఆ రోజు ఆపించి ఆ బ్యాలెన్స్ కేసులన్నీ కూడా సుమారుగా 24 కేసులన్నీ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడించి కమిషనర్ ఆఫ్ అపీల్స్ ఆఫీస్లో, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫీస్లో మనం అవన్నీ కూడా కొట్టేపించి మీకు ప్లాట్ ఇచ్చడానికి అనుకుంటుగా కూడా ఆర్డర్లు పాస్ చేయడానికి టైం పట్టింది. అక్కడ కూడా 2-3 హియరింగ్స్ చేయాల్సి వచ్చింది కాబట్టి అది టైం పడుతుంది. అందుకనే మధ్యలో కూడా కొంతమంది మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏదో జరుగుతుంది, ఇది అవుతుంది అని చాలా మంది నన్ను చెప్పడం నేను కూడా బాధపడ్డాను. కానీ ఏం లేదు, అందరికీ చేయడం, మందికి చేయడం, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, మీరు ఫ్యూచర్లో కోర్టు కేసులు వచ్చాక ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో లేట్ చేశాము. సో మొదటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే ఈరోజు ఒక మంచి తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ అయినటువంటి ఉగాది పండుగ. ఈరోజు ఏది మొదలుపెట్టిన విజయమే దక్కుతుంది కాబట్టి ఈరోజు ఉగాది పండుగ రోజు మీ అందరికి కూడా సుమారుగా 337 మందికి కూడా ఈ ప్లాట్స్ లాటరీ వేయడానికి చాలా ఆనందం ఉంది. దానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి, ముఖ్యంగా ఈ 2వ లాటరీ చేయడానికి కష్టపడినటువంటి ఆఫీసర్, ఎస్పెషలీ జాయింట్ కలెక్టర్ అండ్ డీసీ కూడా, అదేవిధంగా ఆర్టీఓ, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సుజనా గారు, మా సిపిఓ గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఎటువంటి ఫర్దర్గా ఇది లేకుండా నెక్స్ట్ లాటరీకి వెళ్ళబోతాం. మీరందరూ ఓకే అంటే ఇంకా వీళ్ళ పుట్టాంత లాటరీ సంక్రాంతికి చాలా వరకు సంక్రాంతి రోజున చెట్టిపల్లి కావాల్సిన అందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కళలు సంక్రాంతి రోజున చాలా మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగిలింది ఈరోజు ఉగాది రోజున కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఏదో ఉండేవన్నీ కూడా చూసి అప్లోడ్ చేసి ఎవరికైనా చేయనటువంటి వాళ్ళు ఇచ్చేదానికి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా మన చెట్టిపల్లి వాసులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కలెక్టర్ గారి సమక్షంలో సమక్షంలో మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తున్నాం. అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి మీకు పట్టాలు ఇవ్వడం, ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా తిరుపతి పుణ్యక్షేత్రం కూడా ఎప్పటికీ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందనేసి కూడా అవుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వ్యవసాయ ప్లాట్లు 20 చూస్తాను. ఇది ఇస్తాను సార్. ఇక్కడ ఆర్టిగిరి సుబ్బరత్నమ్మ,
ఉన్నారా? ఓకే, కంగ్రాచులేషన్స్. 846 44 సెంట్లది వార్డ్ నంబర్ 2029. ఓకే, ఇది కూడా లాస్ట్ టైం లాగా పీడిఎఫ్ పంపించేసి లేఅవుట్ మ్యాప్ వాళ్ళకి పంపిస్తే వస్తుంది. కింద కూడా పెట్టాం పెద్దది. ఓకే, మీరు కొంచెం టైం తీసుకొని అక్కడికి చేసుకోవచ్చు. రైట్.